వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 11వ రోజు పారాయణం. అచ్చమ్మ కుమారుడు బ్రహ్మానందరెడ్డికి దృష్టిదానం. అచ్చమ్మగారు అంధుడైన తన కుమారుడి వెంట నెడుకుని స్వామి వద్దకే తెంచి, స్వామి, ఈతడే నా బిడ్డడైన బ్రహ్మానందరెడ్డి. పసితనమునందు ఇతని చూపు బాగుగానే ఉండేది. ఎందువల్లనో క్రమక్రమముగా చూపు మందగించి అంధుడైపోయాడు. ఈ ప్రారబ్ధమును బాపి కాపాడగలవారు మీరొక్కరే అని అచ్చమ్మగారు తన కుమారుని స్వామి చెంత కూర్చుండబెట్టింది. అప్పుడు బ్రహ్మానందరెడ్డి శిరమ్మును శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నిమిరి భృకుటి మధ్యమున తన బొటన వ్రేలిని నొక్కిపెట్టి కన్నులనొక్కసారి మూసుకుని తెరవమని ఆదేశించారు. ఆ ప్రకారముగా కన్నులు మూసి తెరిచిన రెడ్డి తనకు చూపు కలుగుట గుర్తించి అమితానందము నొంది స్వామి పాదములంటి మ్రొక్కాడు. స్వామి, అసమానమైన తమ దివ్య ప్రేమామృతమును నాపై కురిపించి స్పర్శ మాత్రమున నాకు చూపును ప్రసాదించిన మీ మహాత్మ్యమును నేనేమని స్తుతించగలను? ఈ ప్రకృతిని, నా తల్లిని, తమ దివ్య సుందర రూపాన్ని చూచి తరించే భాగ్యము నాకు కలిగింది. మీ స్పర్శ మాత్రమునే ఇంతటి అదృష్టము కలిగినది. ఇక మీ సేవా భాగ్యము వలన నేనెంతటి మహోన్నతిని పొందగలనో కదా మహానుభావ దీనమందారా. ఇక నా శేష జీవితమంతా మీ దివ్య పాదసేవలోనే గడుపుతాను. గురుదేవా, నాకు దీక్షనిచ్చి ముక్తిని చూపండి అని ప్రార్థించాడు బ్రహ్మానందరెడ్డి. అప్పుడు స్వామివారు, నాయన, నన్ను నమ్మిన వారికి ఏ కొరత ఉండదు. గత జన్మంబున నీవు నీ భార్య నేత్రములను పోగొట్టిన మహాపాతకము వలన ఈ జన్మలో నీకు దుర్గతి కలిగినది. ఇది నీ జీవితకాలం ఉండేదే కానీ నీ పూర్వజన్మ సుకృతము వల్లను నీ తల్లి కడుపు చలువ వలను నన్ను చేరితవి. పంచాక్షరిని చిత్తశుద్ధితో సదా జపించు. నీ దృష్టి శాశ్వతమై ఆయురారోగ్యము కలిగి జీవిస్తావు. నీవు, నీ తల్లి, ఈ అన్నాజయ్య మీరు మువ్వురు ఈ మఠమునందు ఉండి త్రిమూర్తుల వలె మఠమును పరిపాలించుచు మంత్రములను జపించుకొనుచు నన్ను మరవక జీవించండి అని ప్రబోధించారు. వారు ముగ్గురు భక్తితో స్వామివారి పాదాలకు నమస్కరించారు. అంతటా స్వామి, నేను వీరప్పయాచార్యుల నామమును కొంతకాలమునకు చాలించి వీరబ్రహ్మేంద్ర స్వామినై ఈ గ్రామమును వీడి రాజయోగినై చరిస్తాను. నా ఈ అవతారము 3 నామములతో స్థలత్రయంబని వ్యవహరించబడుతుంది. నన్ను తెలిసిన వారెవ్వరూ లేరు, నాకు అందరూ తెలుసును. నన్ను గుర్తెరిగి తరించండి అని దీవించారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి, స్వామి, చూపు వచ్చిన సంతోషాన్ని గ్రామములోని నా మిత్రులతో పంచుకోవాలని ఉంది, అనుమతించండి అని వేడుకొన్నాడు. నాయనా, నీవు గ్రామములోనికి వెళ్తే అందరూ నిన్ను వింతగా చూస్తారు. నరుల దృష్టిచే నాపరాయి పగులును. అయినా నా భక్తుడవైన నీకే ఇక్కట్లును కలుగనేరవు. కానీ బయటకు వెళ్ళునప్పుడు మఠమునందలి విభూతిని నుదుట ధరించి వెళ్ళు అని హెచ్చరించారు. అంతా బ్రహ్మానందరెడ్డి విభూతిని ధరించి గ్రామంలోకి వెళ్ళి మిత్రులనందరినూ కలిసి తనకు చూపు వచ్చిన విధమెల్లా వారికి వివరించి గృహోన్ముఖుడయ్యను. అతడు నవాబు కోట ముందుగా వస్తుండగా అక్కడి వారు బ్రహ్మానందరెడ్డిని చూచి, దృష్టి ఎట్లు వచ్చింది, ఎవరిచే వైద్యం చేయించుకున్నావు అని ప్రశ్నించారు. అతడు జరిగిందంతా వారికి సవివరముగా చెప్పాడు. బ్రహ్మానందరెడ్డి చెప్పిన విశేషమంతా నౌకర్లు నవాబునకు చెప్పగా, మన సీమయందు ఇంతటి మహాత్ముడు ఉన్నాడా? వారిని ఒకసారి సగౌరవముగా మన దేవుడికి తీసుకురండి, మేము వారిని చూచెదమని నవాబు వారిని ఆజ్ఞాపించాడు. అంతట నౌకర్లు అచ్చమ్మగారింటి వద్ద గల మఠమునకు వెళ్ళి వీరప్పయాచార్యులు వారిని సందర్శించుకొని తమ నవాబు గారి ఆహ్వానము వినిపించారు. స్వామివారు అందులకు అంగీకరించి మరునాడు ఉదయము వచ్చేదనని చెప్పి వారిని సాగనంపారు. స్వామికి వనగానపల్లె నవాబు విందు. ఆ మర్నాడు నవాబు గారు పంపించిన పూల పల్లకీనికి శ్రీ వీరప్పయాచార్యుల వారు దేవుడికి బయలుదేరారు. మంగళతూర్యారావములతో ఆ పల్లకీపై బనగానపల్లె వీధులలో ఊరేగుతూ దేవుడికి చేరుకున్నారు.
దర్బారులోనున్న నవాబు సింహాసనము దిగి స్వామివారికి ఎదురొచ్చి ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోబెట్టి సకల మర్యాదలతో పూజించాడు. స్వామి, మీ రాక వలన మేము మా మంది మార్బలము 50 మంది ధన్యులమయ్యాము. తాము అవతారమూర్తులని విన్నాను. మా ఇంట ఈ పూట విందారగించి మమ్మల్ని కృతార్థులని చేయండి అని వేడుకొన్నాడు నవాబు. స్వామి మందహాసంతో తల పంకించి నవాబు కోర్కెకు తన అంగీకారమును తెలిపారు. బనగానపల్లె నవాబుకి స్వామివారి మహాత్మ్యమును పరీక్షించాలన్న కోరిక కలిగి మాంసభక్ష్యములనొక పళ్ళెమునందు పెట్టి దానిపై పట్టు వస్త్రమును కప్పించి స్వామివారి ముందుంచి ఆరగించవలసినదని అర్థించాడు. అతని అంతర్యమెరిగిన స్వామి మందహాసమునర్చి నీళ్లను సంప్రోక్షించి వస్త్రమును తొలగించగా మాంసభక్ష్యములకు బదులుగా ఆ పల్లెమందు ఫలపుష్ప మధుర భోజనములుండుటగాంచి నవాబు మిక్కిలి సిగ్గుపడి స్వామివారి పాదములపై పడి క్షమాభిక్షనర్థించాడు. స్వామివారు అతడిని లేవనెత్తి, నాయనా, నీ ఆంతర్యమును గుర్తించాము. మమ్మల్ని శోధించటానికై మాంసాదులను మాకు వడ్డించినావని మేమెరుగుదుము. మా మహిమను తెలియగోరి ఇట్లొనర్చి కృతార్థుడవైనావు. ఇందు క్షమించుటకేమి ఉన్నది అని అన్నారు. స్వామి, మీ దివ్య సందర్శన మాత్రముననే నాకు వైరాగ్య భావము మొదలైనది. మీ లీలలు చూచిన నాకు మీ సేవాభాగ్యము పొంది మీ శిష్యుడు కావాలనని మనసైనది. నన్ను అనుగ్రహించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి. మీరు రాయుచున్న కాలజ్ఞాన విశేషములను తెలిపి నన్ను చరితార్థుణ్ణి గావించండి అని ప్రార్థించాడు. నవాబునకు కాలజ్ఞానము చెప్పిన స్వామివారు బనగానపల్లె నవాబు ప్రార్థన మన్నించిన వీరబ్రహ్మేంద్ర స్వామివారు నవాబుతో పాటు అక్కడున్న వారందరికీ ఈ విధంగా కాలజ్ఞానమును బోధించారు. నాయనలారా, నేను రాసిన కాలజ్ఞానమును సావధాన చిత్తముతో విన్నవారికి సకల సౌభాగ్యములు కలిగి భవబంధములు సమసి పావనులవుతారు. కనుక శ్రద్ధతో వినండి. కలియుగంలో 1000 సంవత్సరాలు గడిచిన తరువాత నేను వీరభోగ వసంతరాయలు అను పేరిట వచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి జగతిని పరిపాలిస్తాను. నేను వచ్చేలోపు అనేక ఉత్పాతములు జరుగుతాయి. వాటిని చెబుతాను వినండి అని చెప్పసాగారు స్వామివారు. ఒక ఈత చెట్టు రాత్రిపూట నేలపై పడి పగటిపూట ఆకాశానికి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు గడిచిన తరువాత శుద్ధ త్రయోదశి నాడు ఆ ఈత చెట్టు పడిపోతుంది. దానితో దేశమంతటా కరువులు సంభవిస్తాయి. ఈ కలియుగంలో 5977వ సంవత్సరంలో ధాతానామ సంవత్సరమందు మార్గశిర మాసము నుండి ఈశ్వరనామ సంవత్సర మాఘమాసము మధ్య గోల్కొండ, వినుకొండ, కొండవీడు, నెల్లూరు, బళ్ళారి, గుంటూరు, మునివడుగు, గుత్తి, తాడిపర్తి, ఈతముక్కల, మంగళగిరి, బెజవాడ, కర్నూలు, కంభం, మార్కాపురం, కంచి, చెన్నపట్నం, మైసూరు, తంజావూరు, పుష్పగిరి వంటి తావులందు రూకకు చిట్టెడు బియ్యం అమ్మబడును. అరికాలి మంట తలకెక్కి ప్రజలు బాధతో అరిచి చనిపోతారు. అన్ని కులముల వారు మేక కసరును తింటారు. ఆచారాలు నశిస్తాయి. అనాచారము పెచ్చు పెరిగిపోతుంది. వావి వరుసలు తారతమ్యాలు మంట కలిసిపోతాయి. ఒకరి శ్రమ ఇంకొకరి పాలవుతుంది. కామక్రోధములు మితిమీరిపోతాయి. ధర్మము నశించిపోతుంది. మీ గ్రామమందు ఒక చిత్రము జరుగుతుంది. అచ్చమ్మగారి వంశమునందు ఒక్కరు కూడా ఉండరు. కాలజ్ఞానమును పూడ్చిన పాతరపై మొలచిన చింత చెట్టున నేను వీరభోగ వసంతరాయలనై వచ్చుటకు ముందు చేమంతులు పూయును. బనగానపల్లె జుర్రేరు పొంగి 3 అంతులు నాశనమైపోతుంది. నవాబు పరిపాలన నశించిపోతుంది. ఆదాయము తగ్గిపోతుంది. అచ్చమ్మగారు కట్టించిన మఠములో శివలింగమునకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు పూజలు జరుగుతాయి. స్వామివారు అంతవరకు బోధించి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. వాటిని చెప్పుటకు సమయం చాలదు. నన్ను భక్తి శ్రద్ధలతో పూజించండి, మీకు శుభం జరుగుతుంది అని చెప్పారు. ఆ మాటలు విన్న నవాబు ఆనందంతో, స్వామి, మీ అపార కృపా కటాక్షముచే ధన్యుడనయ్యాను. నా రాజ్యంలో మీకు కొన్ని గ్రామములు మీకు ఈనాముగా సమర్పిస్తాను. వాటిని తీసుకుని నన్ను కృతార్థుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. స్వామి చిరునవ్వు నవ్వి, నాకు నీ గ్రామములు దేనికి, ఈనాములు నాకు ఇవ్వడం వలన లాభం ఏమిటి? అయినా నీ మాటలను కాదనటం భావ్యము కాదు. కాబట్టి గరిమరెడ్డి అచ్చమ్మగారు కట్టించిన మఠంలో నిత్య దీపారాధనకై కొంత భూమి ఇవ్వు నాయనా అన్నారు. నవాబు అమితానంద భరితుడై 50 ఎకరాల భూమిని ఆ మఠానికి రాసి ఇచ్చాడు.
స్వామివారు ఆ మఠములోనే 23 సంవత్సరములు నివసించారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 11వ రోజు పారాయణం సంపూర్ణం.